ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి మోహనరంగ ఓ చరిత్ర అని చెప్పాలి. ఎందుకు అనంటే అది అంతే. వంగవీటి మోహన రంగ అంటేనే చరిత్ర. వంగవీటి మోహన రంగకి సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే ఆయన ఏ స్థాయిలో ఎదిగారు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారు, రాష్ట్రంలో లక్షల మంది అభిమానులను ఎలా సంపాదించుకున్నారు అనేది తెలుస్తుంది. ఆయన చనిపోయి 3 దశాబ్దాల పైగా అయినప్పటికీ కూడా ఇప్పటికీ వంగవీటి పేరుని తలుస్తూ ఉంటారు. వంగవీటి మోహన రంగాన్ని చూడని వ్యక్తులు కూడా వంగవీటి మోహన రంగ అభిమానులుగా చెప్పుకుంటూ ఉంటారు. అంతటి హిస్టరీ ఉన్నటువంటి వంగవీటి మోహన రంగ కుటుంబం ఈరోజు ఏం చేస్తోంది, వాళ్ళంతా ఏం చేయబోతున్నారు, అసలు వంగవీటి మోహన రంగ తర్వాత ఆ కుటుంబం ఎందుకు రాజకీయాల నుంచి క్రమంగా తప్పుకుంటోంది, ఆ కుటుంబం ఎందుకు రాజకీయాలను వదిలేస్తోంది, అసలు వదిలేస్తున్నారా లేదా వంగవీటి మోహన రంగ చరిష్మాని తమను తాము కాపాడులేక తమ ఉనికిని కాపాడుకోలేక ఇబ్బంది పడుతూ మౌనంగా ఉన్నారా? ఇదే ఇప్పుడు లక్షలాది మంది వంగవీటి అభిమానులను వేధిస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకనంటే ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకమునుపు వంగవీటి మోహన రంగ దగ్గరికి వచ్చి కారు డోరు పట్టుకునే పరిస్థితి వచ్చింది అంటే వంగవీటి మోహన రంగ స్థాయి కానీ ఆయనకున్నటువంటి చరిష్మా కానీ అర్థం చేసుకోవచ్చు. కె శివశంకర్ లాంటి ఎంతోమంది సీనియర్ నాయకులు వంగవీటికి అనుచరులుగా నడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఏకైక వారసుడు వంగవీటి రాధాకృష్ణ. వంగవీటి రాధాకృష్ణ అసలు ఏం చేస్తున్నారు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తిగా ఎందుకు మారిపోయారు? ఒకటైతే ఒక జర్నలిస్టుగా నేను ఒక వాస్తవం చెప్పగలను. వంగవీటి రంగ వారసులు ఎవరైనా సరే రోడ్డు మీదకి వచ్చి రాజకీయాల్లో ఉంటే ఒక 30-40 ఏళ్ల పాటు వాళ్ళని రాజకీయాల్లో నిలబెట్టుకునే బాధ్యత కాపు సామాజిక వర్గాన్ని. కానీ అదే కుటుంబంలో ఉన్నా కూడా ఎవరు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా వారసులు బయటకు రాకపోతే ఎవరైనా ఏం చేయగలరు? ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొందని చెప్పాలి. వంగవీటి రంగ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కాసేపు తెలుగుదేశం పార్టీ అంటారు, మరికొద్దిసేపు జనసేన పార్టీ అంటారు, ఇంకొంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు అంటారు. కానీ ఏ పార్టీలో ఉన్నాడు అనేది వంగవీటి రాధాకృష్ణ సస్పెన్స్గా ఉంది. అన్ని రాజకీయ పార్టీలోనూ రాధానే ఉంటాడు, కానీ ఏ పార్టీలో ఉంటాడో తనకే తెలియదు, ఏ పార్టీలో ఉన్నాడో తనకే తెలియని పరిస్థితి తలెత్తింది. ఈ పరిస్థితుల్లో బెజవాడ రాజకీయాలు నడుస్తున్నాయంటే ఒక విధంగా చెప్పాలి రాజకీయాలు ఇంత దీనస్థితికి వెళ్ళిపోయాయని చెప్పేసి చెప్పాలి. కానీ ఆయన అభిమానులు అయితే మాత్రం, వంగవీటి రాధాకృష్ణ అభిమానులు అయితే మాత్రం తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నారు. వంగవీటి రాధా రావాలి, రాజకీయాల్లో ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కోస్తా జిల్లాల్లో ఎవరిని అడిగినా సరే వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లో కొనసాగాలి అని కోరుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం పూర్తి సైలెంట్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఆయన అభిమానులు ఉన్నారు. అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రాజకీయ పరిస్థితులు ఏంటి అని చెప్పి. మీరు చాలా వంగవీటి రాధాకృష్ణ చాలా దగ్గరగా చూసిన వ్యక్తి, మీరు ఇంత దగ్గరగా చూసిన వ్యక్తి, అసలు వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నాడని అనుకోవాలి? ఇప్పుడు ఒక రకమైనటువంటి ఫోకస్ నడుస్తుందండి. విషయం ఏంటంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, కానీ ఒక ప్రచారం మాత్రం ఒక విజయవాడను దుమ్మురేపేస్తుంది. ఏమనంటే వైఎస్ఆర్ పార్టీలోకి ఆయన మళ్ళీ వెళ్తున్నారని చెప్పేసి కొంతమంది వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు కాకపోయినా ఆయన్ని మరి ఎందుకు ప్రచారం చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రంగగారి విషయానికి వచ్చినప్పుడు మనం రంగారి గురించి మీరు మాట్లాడారు కాబట్టి, రంగగారికి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో కూడా అభిమానులు, కులాలకి మతాలకి దేనికి సంబంధం లేకుండా ఉన్నటువంటి అభిమానులు ఎవరైనా ఉన్నారంటే అది వంగవీటి మోహన రంగ గారు. ఇక సెకండ్ క్వశ్చన్ ఏంటంటే రాధా గారి గురించి మీరు మాట్లాడారు కాబట్టి, గతంలో రాధా గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు అశేషమైనటువంటి జనం, మీరు ఆ సభను మీరు చూసారో లేదో నాకు మీకు చూసారు, మీరు గుర్తే ఉంటుంది మీకు. అటు గన్నవరం నుంచి ఇటు కంకిపాడు ఇటువైపు చూస్తే మన ఇబ్రహీంపట్నం రామారపురం ఇబ్రహీంపట్నం ఇటు గుంటూరు జిల్లా వైపు కూడా ఎంతమంది జనం వచ్చారు. అటువంటి నేను సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
నేను ఎప్పుడూ చూడలేదు కూడా. కానీ ఏంటంటే మరి ఆయన్ని ఆ రోజున సీటే మరి ఇవ్వకుండా పొమ్మని పొగబెట్టారనేది ఒక ప్రచారం అయితే ఉంది. అది నేను కూడా నమ్ముతా. ఎందుకంటే రంగా గారి అబ్బాయిగా రంగా గారికి ఉన్నటువంటి అభిమానులు కానీ, రాధా గారికి ఉన్నటువంటి అభిమానులు కానీ, ఎందుకంటే ఆయన వారసుడండి. వారసుడికి ఎలా ఉండాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజున సభ పెట్టినప్పుడు విజయవాడ నగరంలో మరి అశేషమైనటువంటి ప్రజానీకమే కాకుండా పెద్ద పెద్ద మహానుభావులు లాంటివంటి నాయకులు అందరూ రావడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు కూడా మరి ఆయనకి సముచిత స్థానం ఇచ్చి ఎమ్మెల్యేగా నిలబెట్టి చేసినటువంటి సందర్భం. మాట మాట్లాడుకుందాం, ఇక్కడే మాట్లాడుకోవాలి. ఇది సందర్భం. చెప్పండి. కె శివశంకర్, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు వంగవీటి మోహన్ రంగయ్య ఇంటర్వ్యూ కోసం పాకులాడిన సందర్భాలు ఇవ్వంటారా? అంటే ఇప్పుడు నాకు అంత వయసు లేకపోవచ్చు, కానీ చిన్నప్పుడు కదా అది జరిగింది. శివశంకర్ గారు అంటే నేను మాట్లాడడానికి నాకు వయసు సరిపోదు. అంటే అది జరిగింది కూడా దాదాపుగా ఈ జనరేషన్, దాదాపుగా ఈ 38 ఏళ్ల కాలంలోనే. అలా కాదండి. గుంటూరులో ఎప్పుడైతే ఈ మహాసభ జరిగిందో, మహాసభ జరిగిన తర్వాత ఆయన చరిష్మా మారిపోయింది. ఆయన రాష్ట్ర నాయకత్వమే కాదు, దేశ నాయకత్వమే కాదు, ఎవరైనా కూడా రంగా గారిని మరి పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా రంగా గారిని ఒక భవిష్యత్తులో ఒక పెద్ద నాయకుడిగా, ఈ రాష్ట్రానికే ఒక పెద్ద నాయకుడిగా చూడాలనుకున్నారు. ఆ జరిగిన సందర్భాలు ఏంటనేది అది మనం మాట్లాడకూడదు. అది ఒక విషయం మిమ్మల్ని అడగదలుచుకున్నాను. వంగవీటి రంగా కుటుంబానికి సంబంధించి వంగవీటి రాధా అయితే వారసుడు నిజంగా. కానీ ఇప్పుడున్న మామూలుగా ఎక్కడైనా సరే రాధా గనక రాజకీయాల్లో గనక సీరియస్గా ఉండుంటే 30-40 ఏళ్ళు ప్రజల్ని ఎత్తుకుని మోసేవాళ్ళు కదంటారా? ఖచ్చితంగా అండి. ఇక్కడ జరిగింది ఏంటంటే అతను ఒక బోలా మనిషి అండి, అందరిని నమ్మేస్తాడు. ఆ నమ్మకం ఏమైందంటే అతనికే పాపం శాపమైందేమో అని అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మాలాంటి కార్యకర్తలు బోళ్ళంత వేలాది మంది ఉన్నారు విజయవాడ నగరంలో. విషయం ఏంటంటే ఆయన శాసిస్తే విజయవాడలో 3 సీట్లు ఇగో నా మనిషికి ఇవ్వండి అంటే ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో మరి ఆయన్ని అట్లాగా ఒక డైల్మాలో పడేసి ఎటువంటి పరిస్థితి తీసుకొచ్చారంటే ఇది ఎవరిదే తప్ప అంటే నేను అనుకుంటాను ఏంటంటే ఆయన్ని మోసం చేసే మనుషులు ఎక్కువైపోయారనేది నా ఉద్దేశం. వాస్తవంగా అతను బోలా మనిషి, చాలా మంచివాదైన. విషయం ఏంటంటే ఆయనకి సీట్ రాలేదంటే మాకు 10 ఏళ్ళ నుంచి ఎంత బాధ, కానీ మేము ఏం చేయలేము. ఎందుకు మరి జరుగుతుంది? ఇప్పుడేమో చూస్తేనేమో వైఎస్ఆర్ పార్టీ వెళ్తున్నాడు అనేది ఒక ప్రచారం, తెలుగుదేశం పార్టీలో ఎట్లా అనేది ఒక ప్రచారం. తెలుగుదేశంలోకి ఎందుకు వెళ్ళాడంటారు కొంతమంది. తెలుగుదేశంలోకి ఎందుకు వెళ్ళాడంటే ఇప్పుడు జరిగిపోయి 30 ఏళ్ళు అయిపోయింది. అది తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ సంబంధం లేదనే ఉద్దేశం ఆయన మనసులో కలిగింది. ఆయన మా నాన్నగారిని ఎవరైతే ఈ పురుగులు హత్య గావించబడ్డాడో మా నాన్నగారు, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరో మాకు తెలుసు అనే ఉద్దేశంలో వాళ్ళు ఉండుండొచ్చు. ఈ తప్పిదం తెలుగుదేశం మీద తోయటానికి ఆయనకి ఇష్టం లేకపోయి ఉండొచ్చు. కానీ నేను ఒకటి అడుగుతాను, వంగవీటి రాధా అనే వ్యక్తి దాదాపుగా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలోకే ఉన్నాడు, అలాగే తర్వాత వైసీపీలో చేరాడు, తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం పార్టీ, జనసేన పార్టీ అంటారు. అసలు రాధాకృష్ణ ఒక పార్టీ అనేది నిర్ణయించుకోకపోయినప్పటికీ ఇన్ని స్పెక్యులేషన్స్ లేకపోతే ప్రజల్లో ఇన్ని అనుమానాలు కలుగుతున్నాయి కదా. ఖచ్చితంగా అండి. ఇది ఆయనకి ఈ విషయం మీరు అడిగిన విషయం కనుక ఆయనకి మనసులోకి గట్టిగా నాటుకుపోయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే నేను కూడా ఆయనతో పాటు ప్రజారాజ్యం పార్టీలో కృష్ణలంకలో మీటింగ్ పెట్టి జాయిన్ అయ్యాను ఫిబ్రవరి 20వ తారీఖు. విషయం ఏంటంటే ఆయనకి సంబంధించిన వరకు మనం మాట్లాడుకోవాలంటే ఈసారి కనుక ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ఖచ్చితంగా అభిమానులందరినీ కలుసుకొని వాళ్ళందరితో మీటింగ్ పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని, సీనియర్ల అభిప్రాయాలు తీసుకొని, జూనియర్ల అభిప్రాయాలు తీసుకొని, అభిమానుల అభిప్రాయాలు తీసుకొని ఆయన ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఈసారి మాత్రం ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడో చోట పోటీ చేసి విజయవాడ నగరంలోనే మరి సెంట్రల్ తూర్పు అనేది అది తర్వాత అడుగుతాను. ప్రతి రాజకీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉంది ప్రస్తుతం, అయితే తెలుగుదేశం పార్టీలోనే రాధాకృష్ణ ఉన్నాడు అని అనుకుందాం, లేదు రేపు భవిష్యత్తులో వైసీపీకి వెళ్తాడు అనుకుందాం. అసలు సెంట్రల్లో అంటే ఇప్పుడు సెంట్రల్ అనే సీటు ఒకప్పుడు తూర్పు నియోజకవర్గంకి సంబంధించి ఉమ్మడిలో అప్పుడు వంగవీటి మోహన్ రంగా ప్రాతినిధ్యం వహించారు, వంగవీటి రత్నకుమారి ప్రాతినిధ్యం వహించింది 2 సార్లు, అదేవిధంగా వంగవీటి రాధా కూడా అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించాడు. సెంట్రల్ సీటుని అసలు ఏ రాజకీయ పార్టీ అయినా
వంగవీటి రాధాకృష్ణకి ఇవ్వడానికి ఉన్న అభ్యంతరాలు ఏంటి? ఎందుకు ఆ సీటుని ఇవ్వడం లేదు? ఇప్పుడు మీరు ఈ విషయాన్ని ఇది నిజంగా ఇది చాలా పెద్ద చేయాల్సిన విషయం. ఎందుకంటే అసలు రంగా గారికి ఓట్లు కావాలి, కాపుల ఓట్లు కావాలి, రంగా గారి అభిమానుల ఓట్లు కావాలి, మాలాంటి వాళ్ళందరూ ఓట్లు కావాలి. కానీ రంగా గారి అబ్బాయి రాదవద్దా? ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఏంటంటే ఏ పార్టీలు అయితే ఉన్నాయో ప్రధానమైనటువంటి పార్టీలు, ఆ పార్టీల్లో ఉన్నటువంటి పెద్ద నాయకులు అంటే ఆ పార్టీకి అధ్యక్షులుగా వహిస్తున్నటువంటి నాయకులే ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు కనుక రాధాకి ప్రాతినిధ్యం కల్పించకపోయినా ఇంకోటి చేసినా ఖచ్చితంగా కాపులు కానీ రంగారి అభిమానులు కానీ ఏదైతే ఆ పార్టీలు ఇతన్ని తిరస్కరిస్తాయో ఆయన్ని ఖచ్చితంగా మాత్రం సమాధానం చెప్పే పరిస్థితి మాత్రం ఉంటుంది. మేము కూడా దానికి వ్యతిరేకంగానే పనిచేస్తాం రాధాకి సీట్ అయిపోతే, అందులో డౌటే లేదు. మరి రాధా అసలు భవిష్యత్తు ఏమనుకుంటున్నాడు? అసలు ఏ పార్టీలోనూ లేకోకుండా, లేకపోతే ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహించకపోతే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రజలు రంగాభిమానులేమో దాదాపుగా అసలు రాధాకృష్ణ నిర్ణయం కోసం విజయవాడ నుంచి కోస్తా జిల్లాల వరకు దాదాపుగా 5 జిల్లాలు ఎదురు చూస్తున్నాయి, 6 జిల్లాలు దాదాపుగా. ఈ ఎదురు చూసే క్రమంలో రాధా మరి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే మరి నష్టమే కదా, రాధాకే నష్టం కదా? లేదండి, ఖచ్చితంగా నేను అనుకుంటాను ఒక 15 రోజులు ఒక మంచి నిర్ణయం ఉంటుంది ఆయన తన నుంచి. ఎందుకంటే ఇదేది ఆషామాషి విషయం కాదు. ఈసారి ఖచ్చితంగా ఆయన ఉండాల్సిందే. శాసనసభలో ఆనాడు మచ్చలేని శాసనసభ్యుడిగా ఉన్నాడు, అది మీకు తెలుసు. ఖచ్చితంగా ఏంటంటే ఇలాంటి వ్యక్తి ప్రజలకు అవసరం. ఈ రోజున ఏ పార్టీలు రంగారు కావాలనుకుంటారో ఆ పార్టీలు రాధా గారికి సీట్ ఇస్తాయి. ఒక మాట అడుగుతాను, రాధాకృష్ణ కూడా ప్రజాప్రతినిధిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. పనిచేసిన కాలంలో కూడా ఏమీ సంపాదించుకున్న పరిస్థితి కానీ ఏమీ లేదు. క్లీన్ చిట్ ఉన్న వ్యక్తుల్లో, నాకు తెలిసిన బెజవాడలో క్లీన్ చిట్ ఉన్నటువంటి వ్యక్తుల్లో రాధా ఒక లంచప్ చెప్పాలి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇంత క్లీన్ చిట్ ఉన్నటువంటి నాయకుడి విషయంలో కూడా రాజకీయ పార్టీలు ఒక నిర్ణయం తీసుకోలేవా? నేను అదే ఇందాక చెప్పింది ఏంటంటే, మీరు అన్నది రాధా గారి విజయవాడ క్లీన్ చిట్ కాదు, యావత్ అసెంబ్లీ 294 మందిలోనే క్లీన్ చిట్. కానీ ఈరోజు ఎందుకు మీరు ఇప్పుడు ఆ మాట అడిగారు? ఇప్పుడు ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతే, నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర అధ్యక్షులు. రంగగారు కావాలా వద్దా, రంగారి అభిమానులు కావాలా వద్దా, రంగగారికి సంబంధించిన ఓట్లు కావాలా వద్దా, ఇప్పుడు నిర్ణయం చేసుకోవాల్సింది రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి తప్ప రాధా గారు మాత్రం ఈ విషయంలో మంచి నిర్ణయమే తీసుకుంటాడు. ఈసారి ఆయన శాసనసభలో ఉంటారని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఓకే, ఇది మనకున్నటువంటి రాధా అభిమానులు ఎవరైతే ఉన్నారో, వంగవీటి రాధా అభిమానులు, వాళ్ళైతే ఒకటైతే నిశ్చితంగా చెప్తున్నారు, రాధాకృష్ణ కూడా ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. వంగవీటి రాధాకృష్ణ ఏ పార్టీలో ఉన్నాడో తెలియని కన్ఫ్యూజన్ ఉంది. వంగవీటి రాధాకృష్ణ జనసేనలో ఉన్నాడా, లేదా తెలుగుదేశంలో ఉన్నాడా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతాడా? ఈ 3 సందిగ్ధతల మధ్య రాధాకృష్ణ కొట్టుమిడుతున్నట్టుగా కనబడుతోంది. కానీ వంగవీటి రాధాకృష్ణ మాత్రం రాజకీయంగా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోకపోతే కనుక రాబోయే ఎన్నికల్లో అతను తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో రాధాకృష్ణ ఒక స్థిర నిర్ణయానికి రాకపోతే భవిష్యత్తులో వంగవీటి రంగాకు సంబంధించిన వారసులు ఇక రాజకీయాల్లో లేరు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. కెమెరామెన్ కిరణ్తో దామోదర్, పాపులర్ టీవీ, విజయవాడ నుంచి.